ఓం ఐం హ్రీం శ్రీం లలితా పరమేశ్వర్యే నమః. అమ్మవారి యొక్క విశేషమైన నవరాత్రుల్లో దేవీ భాగవతంలో ఒక్కొక్క ఘట్టాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక విశేషమైన ఘట్టమే. ఈరోజు చూస్తాం ఏం ఘట్టము. ఈ దసరా ఉత్సవాలు ఎన్నో యుగాల నుంచి కూడా అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. ఏదో ఇప్పుడని కాదు. ఓం శ్రీమాత్రే నమః. బాలా విక్రమ సంవృష్ట బింబోష్టి బిల్వ పూజిత వాత్సల్య భావా శ్రీమాత వరద పరిరక్షతు. మనమెంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రి వ్రతం చేస్తూ 9 రోజుల నుంచి అమ్మవారిని ఆరాధించుకుంటున్నాం. ఇక ఈ వ్రతంలోని చివరి రోజే విజయదశమి. ఇది అమ్మ అనుగ్రహం మనపై ప్రసరించే రోజు, మనకు విజయం లభించే రోజు. ఈ రోజున అమ్మవారు అపరాజితాదేవిగా శమీ వృక్షాన్ని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా శమీ వృక్షాన్ని పూజించాలి. శమీ వృక్షం దొరకపోయినా శమీ వృక్షం యొక్క ఆకులైనా పూజించాలి. పూజించే సమయంలో శమీ శమయమే శమీ శమయమే పాపం శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ శ్లోకాన్ని అందరూ పఠించండి. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇక ఈ విజయదశమి రోజున అమ్మ చరిత్రను చదివితే ఎంతటి ఫలం లభిస్తుందో తెలుసుకుందాం. వ్యాస భగవానుడు జనమేజయుడితో, ఓ జనమేజయ, నువ్వు దేవీతత్వం గురించి విన్నావు కదా. ఇక దేవీ యజ్ఞం చేసి నీ తండ్రి అయిన పరీక్షిత్తుకు ఉత్తమ గతిని కల్పించు. ఇదిగో మహాదేవి మంత్రం, దీనిని గ్రహించి జపించు అని ఉపదేశించగా జనమేజయుడు ఎంతో భక్తితో దేవీ మంత్రోపదేశాన్ని పొందాడు. నవరాత్రి సమయంలో దేనిలో కూడా లోపితనం చూపించకూడదు. చక్కగా అమ్మవారిని భక్తితో ఆరాధించాడు. చాలా అద్భుతంగా ఆరాధించాడు. దేవీ భాగవత పురాణ పారాయణం కూడా జరిపించాడు. అమ్మవారిని మనస్సులో తలుచుకొని సువాసిని పూజలు కూడా చేశాడు. కుమారి పూజలు చేశాడు. బ్రహ్మచారులను పూజించి బ్రహ్మభోజనం కూడా పెట్టాడు. అందరికీ అన్నదానం చేశాడు. ధనం, బంగారం మొదలైనవన్నిటిని కూడా దానం చేశాడు. ఇలా ఎంతో వైభవంగా దేవీ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. వెంటనే ఆకాశం నుండి నారద మహర్షి క్రిందికి దిగి, ఓ జనమేజయ, ఈ రోజున ఒక వింత దృశ్యాన్ని చూశానయ్యా. అదేమిటంటే, నీ తండ్రి పరీక్షిత్తు నాకు స్వర్గంలో కనిపించాడు. అతన్ని దేవతలు, అప్సరసలు అందరూ కూడా సేవిస్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీ తండ్రి పరీక్షిత్తు దివ్య విమానాన్ని ఎక్కి మణిద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇదంతా దేవీ భాగవతాన్ని విన్నావు కదా. ఆ పుణ్యఫలమే నువ్వు చేసిన దేవీ యజ్ఞ ఫలమే. ఇది అమ్మవారి అనుగ్రహం వల్లనే నీ తండ్రి దుర్గతి నుండి సుగతిని పొందాడు. నువ్వు కన్న తండ్రికి సద్గతిని కలిగించి ధన్యుడివయ్యావయ్యా.
నీ జీవితం సఫలమైంది. ఈ రోజున దేవలోకంలో నీ కీర్తి మారుమ్రోగిపోతోంది. ఈ సంతోషం పట్టలేక ఈ శుభవార్తను స్వయంగా నీకు చెప్పాలని వచ్చాను అన్నాడు. అందుకు జనమేజయుడు ఎంతో పులకించిపోయాడు. నారద మహర్షికి ఎంతో భక్తితో నమస్కారం పెట్టాడు. ఆనంద బాష్పాలు రాలుస్తూ వ్యాస మహర్షి యొక్క పాదాలకు కూడా నమస్కారం పెట్టి, ఓ మహర్షి, ఇదంతా నీ అనుగ్రహమే. నువ్వు నాకు దేవీ అనుగ్రహం కలిగించేలాగా చేశావు. నేను నీకు ఎలాంటి ఉపకారాన్ని కూడా చేయలేను. నన్ను అనుగ్రహించు అన్నాడు. అప్పుడు వ్యాస భగవానుడు అతన్ని ఆశీర్వదించి ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వు నిత్యము అమ్మవారి పాదపద్మాలనే ధ్యానిస్తూ ఉండు, ఉపాసిస్తూ ఉండు. దేవీ భాగవతాన్ని రోజూ పారాయణంగా చదువుతూ ఉండు. దేవీ యజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండు. నీకు మోక్షం చాలా సులభంగా లభిస్తుంది. భవబంధాలు వాటంతటా అవే తెగిపోతాయి. విష్ణువుకు సంబంధించిన పురాణాలు, శివుడికి సంబంధించిన పురాణాలు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కలిసినా కూడా ఈ దేవీ భాగవత మహిమలో 16వ వంతుకైనా సాటిరావు. ఇది అఖిల పురాణాల సారము, వేదసారం. ఈ దేవీ భాగవత పారాయణం వల్ల వేద పారాయణ చేసిన ఫలం కూడా లభిస్తుంది. దీన్ని పండితులు, పామరులు, జ్ఞానులు, యోగులు, ముముక్షువులు అందరూ కూడా చదవలసిందే అని నారద మహర్షితో కలిసి దీవించి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుంచి జనమేజయుడు దేవీ భాగవత పారాయణ చేస్తూ, దేవీ భాగవత శ్రవణం చేస్తూ రాజ్యపాలన చేసి తరించాడు. ఇందులో ఏ పదాన్ని పలికినా కూడా అశ్వమేధ యాగఫలం లభిస్తుంది. ఈ దేవీ భాగవతాన్ని చెప్పిన మహానుభావుణ్ణి వ్యాస భగవానుడిగా భావించాలి. ఆయనకు వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి పూజించాలి. అమ్మవారు సింహం మీద కూర్చున్నట్లుగా బంగారు ప్రతిమను చేసి పురాణం చెప్పిన మహాత్ముడికి ఇవ్వాలి. దక్షిణగా కపిల గోవును దూడతో సహా ఇవ్వటమే కాకుండా గోవు మెడలో బంగారు గొలుసు వేసి ఇవ్వాలి. పండితులకు అన్నసంతర్పణ చేయాలి. ఇలా చేసిన వారు ఇహలోకంలో సుఖంగా జీవించి అంతంలో అంటే దేవీ పట్టణానికి చేరుకుంటారు. నిత్యము దేవీ భాగవతాన్ని చదివేవారికి, వినేవారికి ఎప్పుడూ ఎక్కడా అసాధ్యమనేదే ఉండదు, పరాజయం ఉండదు. సంతానం కోరుకునే వారికి సంతానం లభిస్తుంది. ధనం కోరుకునే వారికి ధనం లభిస్తుంది. విద్యార్థులకు విద్య లభిస్తుంది, కీర్తి లభిస్తుంది. నిత్యము ఇంటిలో ఈ దేవీ భాగవతాన్ని పూజిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళదు. దుష్టగ్రహాలు ఆ ఇంటి వైపు తొంగి కూడా చూడవు. ఈ పురాణాన్ని నెల రోజులు కనుక పఠిస్తే ఎలాంటి జ్వరాలైనా సరే తొలగిపోతాయి. ఒక్కొక్క అధ్యాయంగా సంధ్యా సమయంలో పారాయణ చేస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. దేవీ నవరాత్రుల్లో చదివితే జగదంబిక చాలా సంతోషించి కోరిన దానికన్నా 1000 రెట్లుగా వరాలను కురిపిస్తుంది. దీనిని ఎవరు పఠించినా కూడా కోరికలు తీరుతాయి. వారి ఇష్టదేవత వారి పట్ల చాలా సంతోషిస్తుంది. ఎవరు ఏ ఉపాసన చేసినా అది అమ్మవారి ఉపాసనే అవుతుంది. ఎందుకంటే అందరికీ మూలం అమ్మే. అందరూ అమ్మ యొక్క అంశలే. అందుచేత చదువు రాని వారు, చదవలేని వారు ఈ పురాణాన్ని వింటే చాలు, వారికి అంత పుణ్యము లభిస్తుంది. ఇది వేదసారం. దీన్ని పారాయణ చేస్తే వేదాన్ని పారాయణ చేసిన ఫలం లభిస్తుంది. దీనిని వింటే వేదాన్ని విన్న పుణ్యము లభిస్తుంది.
ఇది ఫలశ్రుతి. నిత్యము అమ్మవారిని స్మరించండి, సమస్త పాప విముక్తి కలుగుతుంది. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆదిపరాశక్తి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ప్రజారక్షణ కావిస్తూ ఉంటుంది ఎప్పుడు. కనుక మన దుఃఖాలు దూరం కావాలన్నా, దారిద్ర్యం తొలగిపోవాలన్నా, యుద్ధంలో విజయం పొందాలన్నా తప్పకుండా దేవీ పూజ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా మానసికంగాను శారీరకంగాను పవిత్రులై భక్తి భావనతో తల్లిని పూజించాలి. అప్పుడు అమ్మ యొక్క కరుణా కటాక్షాలు తప్పకుండా ప్రసరిస్తాయి. ఇందులో సందేహం లేదు అని భవిష్య పురాణం కూడా చెప్పింది. ఈ విజయదశమి రోజున సంధ్యాకాలంలో కొద్దిగా నక్షత్రాలు కనిపించే సమయం విజయ ముహూర్తముగా ప్రసిద్ధి చెందింది. కనుక ఈ సమయంలో చేపట్టిన పనులు, చేసిన ప్రయాణాలు విజయవంతమవుతాయి. శ్రీమాతను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అని నవదుర్గ రూపిణిగా స్మరించి ఆరాధించండి. శత్రువులను జయించాలని అనుకునేవారు దీనికి సంబంధించిన ఈ ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని ఆరాధించాలి. అంటే ఈ దేవికి సంబంధించిన ఈ ఆశ్వయుజ మాసంది దేనికి సంబంధించిందంటే దేవికి సంబంధించినటువంటి ఆశ్వయుజ మాసం. అమ్మవారిని ఆరాధించాలి. రఘు మహారాజు ఈ మాసంలోనే విజయ యాత్ర చేసి విజయం సాధించాడు. శ్రీరాముడు కూడా ఈ సమయంలోనే శమీ వృక్షాన్ని పూజించి రావణాసురుడిపై విజయం సాధించాడు. అర్జునుడు కూడా ఈ సమయంలోనే శమీ వృక్షానికి ప్రదక్షిణం చేసి పూజించాడు. ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవులపై విజయం సాధించాడు. కనుక విజయాన్ని ప్రసాదిస్తూ ఉండటం చేత ఈ రోజుకు విజయదశమి అనే పేరు వచ్చింది ఈరోజు. కనుక శ్రీమాతను వినయం కోసం, విజయం కోసం ఆరాధిస్తే నూతనత్వం కలుగుతుంది. అది మనలో ఆనందోత్సాహాలను వృద్ధి చేస్తుంది. శ్రీమాత శోక మోహ భయాలను పోగొట్టి జన్మ మృత్యువులను నుండి విడిపిస్తుంది కూడా. సాధకులకు శాశ్వతానందాన్ని అనుగ్రహిస్తుంది. నిజానికి అమ్మ నామరూప వివర్జిత. ఆమెకు ఏ నామము లేదు కాబట్టి ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఏ రూపము లేదు కాబట్టి ఏ రూపంతో అయినా భావించవచ్చు. అటువంటి తల్లిని, మనపై అపారమైన కరుణ చూపించే తల్లిని ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి వనంలోనూ భక్తి శ్రద్ధలతో పూజించండి. మంచి ముహూర్తం అంటే ఈ విజయదశమి కన్నా మంచి ముహూర్తం లేనేలేదు. కనుక అమ్మకు దండం పెట్టి అన్ని మంచి పనులను ప్రారంభించి విజయం పొందండి. ఈ రోజున అందరినీ అనుగ్రహించే అపరాజితాదేవికి కుడివైపున జయాదేవి ఉంటుంది, ఎడమవైపున విజయాదేవి ఉంటుంది. కనుక జయా విజయా సమేత అపరాజితాయై నమః అని ప్రార్థించండి. అపరాజితాదేవి అనుగ్రహంతో ఈ విజయదశమి నాడు మీ మనస్సులోని కోరికలన్నీ తీరుగాక, అన్నీ తీరిపోతాయి. మీ అందరికీ విజయం లభించుగాక. ఓం శ్రీమాత్రే నమః.